పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో వెస్ట్ బెంగాల్లో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఏ రకంగా గెలవబోతుందో దానికి సంబంధించిన కారణాలని విశ్లేషించడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో అస్సాంలో బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో వరుసగా మూడోసారి ఏ రకంగా అధికారాన్ని సంపాదించబోతుందో దానికి సంబంధించిన వివరాలని కారణాలని డిస్కస్ చేయబోతున్నాం. ఇంచుమించు అన్ని ఒపీనియన్ పోల్స్, అన్ని ప్రీ పోల్ సర్వేలు బీజేపీ అస్సాంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్లు అంచనాలను రిలీజ్ చేశాయి. ఏప్రిల్ 9వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో 126 స్థానాలకు గాను బీజేపీ సింగిల్గా 73 స్థానాలని గెలవబోతున్నట్లు అంచనాలు. ఎన్డీఏగా మొత్తం మీద 90 స్థానాలకు పైగా గెలుచుకోబోతున్నట్లు అంచనాలు. అయితే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం కేవలం 26 స్థానాలకే పరిమితం కాబోతున్నట్లు ఇంచుమించు అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ మూడోసారి వరుసగా ప్రజా వ్యతిరేకతని లేకుండా అధికారంలోకి రాబోతుండడానికి ముఖ్యంగా 6 కారణాలు ఉన్నాయి. ఆ 6 కారణాలని 1 by 1 డిస్కస్ చేద్దాం. మొదటి కారణం హిమంత్ బిశ్వ శర్మ. 2015లో ఈయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2021లో రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యనాథ్ నెంబర్ 1 అయితే హిమంత్ బిశ్వ శర్మ నెంబర్ 2. నరేంద్ర మోడీ జాతీయవాద విధానాల్ని, అమిత్ షా స్ట్రాటజీస్ని, ఈ రెండింటినీ అస్సాంలో గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడంలో హిమంత్ బిశ్వ శర్మ 100% సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా అస్సాం అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాల్లో ప్రజల యొక్క సపోర్ట్ బేస్ని హిమంత్ బిశ్వ శర్మ సంపాదించగలిగారు. అస్సాంలోనే కాదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా హిమంత్ బిశ్వ శర్మ అంటే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సో ఒక రకంగా ఈయన భారతీయ జనతా పార్టీకి ఒక ఎసెట్. విచిత్రం ఏంటంటే ఈయన పూర్వాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడంటే ఎవ్వరూ అసలు నమ్మరు. ఆ రకంగా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈయనే సాటి. ఈయన బీజేపీ 26 ఎలక్షన్స్లో, అసెంబ్లీ 26 ఎలక్షన్స్లో విజయానికి మొదటి కారణం కాబోతున్నారు. ఇక రెండవ కారణం సంక్షేమ పథకాలు, అభివృద్ధి. 2016లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సాంలో ఓర్నో డోయ్ అనే ఒక వెల్ఫేర్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ స్కీమ్, నగదు బదిలీ పథకం. ఈ పథకం కింద ఎలిజిబుల్ మహిళలకి ఒక్కొక్క కుటుంబానికి 1250 రూపీస్ నగదు బదిలీ కింద డైరెక్ట్గా మహిళల బ్యాంక్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ స్కీమ్ కింద. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 2021లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంలో ఈ స్కీమ్ చాలా గేమ్ చేంజర్గా పనిచేసింది. ఇప్పుడు కూడా ఈ 26 ఎలక్షన్స్లో కూడా ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా అస్సాంలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మహిళల్లో పెరిగిన సపోర్ట్ బేస్ వల్ల ఈ స్కీమ్ భారతీయ జనతా పార్టీకి చాలా స్ట్రాంగ్గా ఎలక్షన్స్లో ఉపయోగపడే ఒక ఆయుధంగా మారింది. ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి. బీజేపీ అధికారంలోకి రాకముందు 2016కు ముందు అస్సాం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి బయట భారతదేశంలోని మిగతా ప్రాంతాలకి అస్సలు కనెక్టివిటీ ఉండేది కాదు, చాలా పూర్ కనెక్టివిటీ. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ముఖ్యంగా ఎక్స్ప్రెస్ హైవేస్, నేషనల్ హైవేస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అస్సాం హిల్ స్టేట్ కావడం వల్ల అక్కడ రోడ్లు నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ అస్సాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లని చాలా కీలకంగా డెవలప్ చేయడం వల్ల, పవర్ ప్రాజెక్ట్స్ని నిర్మించడం వల్ల అభివృద్ధి, రోడ్లు చాలా సక్సెస్ఫుల్గా డెవలప్ అయ్యాయి. దీంతో ఇక్కడ ప్రజలకి బీజేపీ ప్రభుత్వం మీద గురి కుదిరింది. అంతేకాకుండా అస్సాంకి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇప్పుడు భారతదేశంలో అనేక ప్రాంతాలతో కనెక్టివిటీ చాలా అద్భుతంగా మారింది.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి అక్కడ అస్సామీస్లో సపోర్ట్ బేస్ని బాగానే పెంచాయని చెప్పాలి. ఇక మూడో కారణం టీ గార్డెన్ కమ్యూనిటీ సపోర్ట్. అస్సాం టీ పేరు వింటే భారతదేశంలోనే కదా ప్రపంచ దేశాల్లోనే ఇది ఒక బ్రాండ్. భారతీయ టీ ఎక్స్పోర్ట్స్లో అస్సాంది ప్రధాన పాత్ర. అలాంటి అస్సాంలో ఉన్న టీ గార్డెన్ కమ్యూనిటీ సంక్షేమాన్ని ఎక్కువగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసింది. ముఖ్యంగా ఈ కమ్యూనిటీలో ఉండే ఎంప్లాయీస్ శాలరీస్ పెంచడం, వాళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీములు ఇంప్లిమెంట్ చేయడం, రిటైర్మెంట్ స్కీములు ఇంప్లిమెంట్ చేయడం, ఇలాంటి అనేక సంక్షేమ పథకాల వల్ల ఈ టీ గార్డెన్ కమ్యూనిటీలో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ బాగా పెరిగింది. అందుచేత టీ ఎస్టేట్స్ ఉన్న అనేక అసెంబ్లీ స్థానంలో భారతీయ జనతా పార్టీ కంటిన్యూస్గా విజయాల్ని రికార్డ్ చేయగలుగుతుంది. సో ఈ టీ కమ్యూనిటీ సపోర్ట్ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక విజయానికి ఒక మూల కారణంగా మారింది. ఇక నాలుగో కారణం వీక్ ఆపోజిషన్. ఒక పక్క ఎన్డీఏలో చూసినట్లయితే బీజేపీ తర్వాత అస్సాం గణపరిషత్, యూపీపీఎల్ లాంటి భాగస్వామ్య పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బీజేపీతో పోటీ పడుతూ అనేక నియోజకవర్గాల్లో గెలుస్తున్నాయి. మరొక పక్క కాంగ్రెస్ అలయన్స్ లోని పార్టీలు చాలా వీక్గా ఉన్నాయి. కరెక్ట్గా ఈ అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల అవడానికి కొన్ని రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ మాజీ అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపిన్ బోరా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి శరాఘాతమే, సెట్ బ్యాక్ టు కాంగ్రెస్. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ దాని అలయన్స్లు వీక్గా ఉండడం కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ విజయానికి మరొక కారణంగా మారబోతున్నాయి. ఇక ఐదో కారణం లా అండ్ ఆర్డర్. 2016కు ముందు అస్సాంలో బోడో తీవ్రవాదం, ఉల్ఫా తీవ్రవాదం చాలా తీవ్రంగా ఉండేది. ఇది రాష్ట్రంలోని శాంతి భద్రతల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టేది. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కానీ, ఎటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ అస్సాంలో ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉల్ఫా అలాగే బోడో తీవ్రవాదులతో చర్చలు జరిపి వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేలాగా అగ్రిమెంట్లు చేసుకుని వాళ్ళందరినీ ఒప్పించి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని తిరిగి ఒక గాడిలో పెట్టడం జరిగింది. దాంతోటే అభివృద్ధి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఇంత త్వరగా ర్యాకెట్ స్పీడ్లో డెవలప్ చేయడం జరిగింది. సో లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అయిందో రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందింది. మరొక పక్క ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారిని అక్కడ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా అరికట్టగలిగింది. దీంతో అస్సాం ప్రజలకి వాళ్ళ భూముల మీద, వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళకి హక్కు ఏర్పడడం, రక్షణ ఏర్పడడం జరిగింది. ఇదో రకంగా లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్మెంట్, అలాగే తమ హక్కుల మీద తమకి శాశ్వత పరిష్కారం లభించడం వల్ల అస్సామీలకి భారతీయ జనతా పార్టీ మీద నమ్మకము, వాళ్ళు ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది, వాళ్ళు ప్రభుత్వం ఉంటే తమ రక్షణ సాధ్యమవుతుందనే ఒక నమ్మకం కలగడంతో ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేయడం బీజేపీకి మరొక వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ విజయానికి మరొక కారణంగా మారింది. ఇక లాస్ట్ పాయింట్ డీలిమిటేషన్, 6th పాయింట్. అనేక రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి ఈ డీలిమిటేషన్ ప్రక్రియను వాడుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలని డీలిమిటేషన్ ద్వారా అసెంబ్లీ స్థానాల్ని మార్చి సునాయాసంగా ఎక్కువ స్థానాలను గెలుచుకోగలిగింది అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అదే సేమ్ స్ట్రాటజీని 2023లో బీజేపీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగింది అస్సాంలో. సో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఎస్టీ సీట్లని 9 స్థానాలున్న ఎస్టీ సీట్లని 19 స్థానాలకు పెంచడం, అలాగే ముస్లింలు మెజారిటీగా ఉన్న స్థానాలని పునర్విభజించి వేరే అసెంబ్లీ స్థానాలతో కలపడం, ఇలా అనేక అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ వల్ల, డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఇప్పుడు ఈ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సునాయాసంగా అనేక స్థానాల్లో విజయం సాధించడానికి మార్గం క్లియర్ అయిందన్నమాట. ఈ రకంగా ఈ 6 కారణాలు భారతీయ జనతా పార్టీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలుపుకి కారణం కాబోతున్నాయి. సో మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియజేయండి. అసలు అస్సాంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వస్తుందా? దాని మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.